కైలాస పర్వతం నిశ్శబ్దంతో మాట్లాడే పవిత్ర స్థలం. అక్కడ ధ్యానంలో ఉన్నాడు పరమేశ్వరుడు. కాలానికి అతీతుడు శివుడు. ఆ శివుడి పక్కనే ఉన్నది పార్వతీదేవి. ప్రేమకు రూపం, త్యాగానికి అర్థం, శక్తికి జన్మ. పార్వతీదేవి. పార్వతీదేవి శివుడిని చూస్తూ మనసులో అనుకుంది. స్వామీ, మీరు లోకానికి దేవుడు, కాని నా హృదయానికి మీరు ఆశ్రయం. శివుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి మాటలేకుండానే చిరునవ్వు చిందించాడు. అది ప్రేమ, అది భక్తి, అది మాటలేని సంభాషణ. పార్వతీదేవి అడిగింది, స్వామీ, ఈ లోకంలో భక్తుడు మిమ్మల్ని చేరుకోవాలి అంటే ఎలా? శివుడు మృదువుగా పలికాడు, నన్ను చేరాలంటే భయాన్ని వదలాలి, నన్ను అర్థం చేసుకోవాలంటే అహంకారాన్ని వదలాలి, నన్ను పొందాలంటే నమ్మకాన్ని పట్టుకోవాలి. పార్వతీదేవి నవ్వుతూ చెప్పింది, అందుకే స్వామీ, నేను మీకోసం కాదు, మీ మార్గం కోసం తపస్సు చేశాను. శివుడు అప్పుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు, పార్వతీ, నీవు శక్తి, నేను శివం. నేను లేకపోతే నీవు దిశలేని శక్తి. అక్కడే ఒక శాశ్వత సత్యం పుట్టింది. భక్తికి బలం తపస్సు కాదు, భక్తికి బలం నమ్మకం, భక్తికి బలం మాటలు కాదు, భక్తికి బలం సహనం. శివుడు లోకం మొత్తాన్ని ధ్యానంతో నడిపిస్తాడు. పార్వతీదేవి లోకాన్ని తన ప్రేమతో నడిపిస్తుంది. అందుకే మన ఇంట్లో శాంతి కావాలంటే శివుడిని గుర్తు చేసుకోవాలి. మన హృదయంలో ప్రేమ కావాలంటే పార్వతీదేవిని గుర్తు చేసుకోవాలి. ఈ దివ్య జంట కైలాసంలో ఉన్నప్పటికీ మన హృదయాల్లోనే నివసిస్తారు. నీ బాధ నాకు తెలుసు, నీ కన్నీళ్లు నాకు కనిపిస్తున్నాయి. నువ్వు ఒంటరివి కాదు, మనకు తోడుగా ఉంటారు. ఓం నమః శివాయ. జయ జయ శంకర. పార్వతీ సమేత శివాయ నమః.